నమస్కారం, నేను రేణు. ఆలయాలు కేవలం కట్టడాలు మాత్రమే కాదు, మన సంస్కృతి సాంప్రదాయాలను, ఆధ్యాత్మికతను ప్రతిబింబించే పవిత్రమైన ప్రదేశాలు. అలాంటి ఆలయాలు పూర్వకాలంలో పలానా రాజు హయాంలో ఓ ప్రసిద్ధి చెందిన శిల్పి తీర్చిదిద్దాడట అని గొప్పగా చెప్పుకునేవాళ్లం. కానీ నేటి తరంలో ఈ ఆలయాలను ఎవరు నిర్మిస్తున్నారు, దాని వెనక ఎవరి కృషి దాగుంది అనే విషయాలను శిల్పం ఆధ్యాత్మికం అనే ఈ డాక్యుమెంటరీలో తెలుసుకుందాం. మనం ఆలయ నిర్మాణం, దాని యొక్క కళ, విశిష్టత మరియు దైవికత గురించి ఎల్లప్పుడూ మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే శిల్పకారుల హృదయంలో శిల్పం యొక్క ఉనికి ఎలా కలిగి ఉంటుందో మనం కూడా తెలుసుకోవడం అవసరం. అలా తెలుసుకున్నప్పుడు అద్భుతమైన అనుభూతిని చెందుతాం. ఆయన నిర్మించిన ప్రతి ఆలయం ఒక కథను చెప్తుంది. ఆ కథ మన హృదయాలకు, ఆధ్యాత్మిక ప్రదేశాలకు కొత్త జీవం పోస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ ఆసక్తికర ప్రయాణం ప్రారంభిద్దాం రండి. శిల్పకళలో అనుభవజ్ఞుడు, ఎన్నో ప్రసిద్ధి చెందిన ఆలయాలకు శిల్పిగా వ్యవహరించి మన దేశంలోనే కాకుండా అమెరికాలోని అట్లాంటాలో శ్రీ రామాలయ నిర్మాణానికి ప్రధాన శిల్పిగా వ్యవహరిస్తున్నటువంటి వాణి బాలసుబ్రహ్మణ్యం శిల్పకళా మందిరం వ్యవస్థాపకులు శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు ఈరోజు మనతో ఉన్న అతిథి. ఆలయ నిర్మాణం చేపట్టిన తర్వాత శిల్పికి స్వర్ణ సత్కారాలు చేస్తుంటారని వింటూ ఉంటాము. మీరు పొందిన సత్కారాలేంటి? నిజంగా భగవంతుని ఆశీర్వాదం అండి, నాన్నగారి బ్లెస్సింగ్స్ కూడా. ఫస్ట్ అదే చెప్పాను ఇందాక మీకు, జిఆర్ స్వామివారి టెంపుల్ రామాలయం చేసాం విజయవాడలో. ఫస్ట్ స్వర్ణ కంకణం స్వామివారి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది 2004 ఎండింగ్ అనుకుంటా. అప్పటి నుంచి ఇంకా కంటిన్యూగా ఆలయాల నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. భీమవరంలో చేసిన ఆలయంకి కూడా వారు ఎక్కడా లేని విధంగా ఆలయం ముందు కూర్చోబెట్టి పుష్పాభిషేకం చేసి ఒక శిల్పిగా గౌరవించడం. అంటే ఆయన మనసు 5 years ఆయనతో ట్రావెల్ చేసాం ఆ టెంపుల్ గురించి. అదంతా ఆ రోజు ఆయన చేసిన ధర్మకర్త ఎవరైతే ఉన్నారో, తర్వాత స్వామీజీ వారు వచ్చారు, వారు కూడా చాలా గౌరవంగా పుష్పాభిషేకం చేసి స్వర్ణ కంకణం ఇవ్వడం జరిగింది. మాకు అవి ఏంటంటే ఒక అవార్డ్స్ విన్ అయినంత ఆనందంగా ఉంటుంది ఏ కళాకారుడికైనా. అది గుర్తింపు అనేది, కళాకారుడు మెయిన్గా గుర్తింపు కోరుకుంటాడు. సో ఆ గుర్తింపు ముందర అసలు మీరు ఒక కొంత అమౌంట్ ఇక్కడ పెట్టి ఒక చిన్న శాల్వా అక్కడ పెడితే శాల్వా వైపు ఉంటుంది కానీ డబ్బుల వైపు ఉంటుంది. అంటే ఆ గుర్తింపు కోసం కళాకారుడు కష్టపడతాడనేది నేను చెప్తున్నాను. అసలు అంటే అంతరం అది. మీరు ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ పైన వర్క్ చేస్తున్నారు సార్? ముఖ్యంగా ఇప్పుడు మా ముందున్న టాస్క్ ఏంటంటే అండి, అమెరికాలో మన తెలుగు వాళ్ళందరూ కలిసి అంతగా వాళ్ళు నమ్మి మనకు ఒక ప్రాజెక్టు అప్పచెప్పడం జరిగింది. ఈ యొక్క ప్రాజెక్టు ఇప్పుడు జస్ట్ phase 1 మాత్రమే చేస్తున్నాం ఇక్కడ. phase 1 కంప్లీట్ అయిన తర్వాత phase 2, phase 3 దాదాపు ఒక 5 years నాన్ స్టాప్గా కష్టపడి చేస్తే కానీ అవ్వదు. సో ఫస్ట్ ఆ టెంపుల్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలండి. వాటితో పాటు ఇండియాలో దాదాపు ఒక 10 temples, ఒక 10-15 temples చేస్తున్నాము. వాటి నిర్మాణాలతో పాటు ముఖ్యంగా అమెరికా ఆలయ నిర్మాణం అనే బాధ్యత మాకు చాలా ఉందని భావిస్తున్నామండి. మన ఆలయ నిర్మాణంలో ఉండే గొప్ప విషయం ఏంటంటే అందులో సైన్స్ కూడా ఉంటుందని అంటూ ఉంటారు, పాజిటివ్ ఎనర్జీ ఉంటుందంటూ ఉంటారు. ఎలాంటి సైన్స్ మనం చూడొచ్చు సార్ ఆలయాల్లో?
ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మన పూర్వం నుంచి వస్తున్న ఈ ఆలయ సాంప్రదాయంలో మనం గుడికి వెళ్ళడం అనేది ఏదైతే ఉందో అక్కడ ఏదో వెళ్ళామనేది కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మానసికంగా ఇప్పుడు రెండు సైన్స్ అంటున్నారు కాబట్టి ఇప్పుడు ఈ తరానికి కూడా ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్స్ కూడా తెలియాలి ఇవన్నీ. టెంపుల్కి వెళ్ళడం వల్ల ఒక పాజిటివ్ అంటే ఎన్నో టెన్షన్స్, రకరకాల టెన్షన్స్తో నిత్యం ఒక మనిషి రోజు గడుస్తూ ఉంటుంది. కనీసం వారానికో లేకపోతే 2 రోజులకు ఒకసారి టెంపుల్కు వెళ్ళడం వల్ల ఏంటంటే వాళ్ళు మానసికంగా సైకలాజికల్గా కూడా వాళ్ళకు రిలీఫ్ అనేది రావడం జరుగుతుందండి. మనం డైరెక్ట్ భగవంతుని ఒక విగ్రహ రూపంలో చూసుకుంటాం. ఒకసారి అలా ఆయన చూసినప్పుడు ఏమవుతుందంటే మనం కొంతవరకు మన నిత్యం చేస్తున్న వర్క్స్ నుంచి వీటి నుంచి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఇప్పుడు మెడిటేషన్ చేయమంటున్నాం, యోగా చేయమంటున్నాం, ఇవన్నీ కూడా ఆరోగ్యం గురించి. అలాగే టెంపుల్కు వెళ్ళడం ఏదైతే ఉందో సైన్స్తో ముడిపడినట్టే కదా. ఎందుకంటే పూర్వం రాజులు రాజ్యాలు వీళ్ళందరూ అంతంత పెద్ద ఆలయాలు ఎందుకు చేశారు? ఖచ్చితంగా ప్రతి మనిషి కొంత ఆధ్యాత్మిక చింతన ఉండాలి. బ్రెయిన్లో నెగిటివ్ అనేది కొంతవరకు పోయేది ఒక టెంపుల్స్లోనే. టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా ఎట్లంటే కమర్షియల్ థాట్తో కాకుండా ఒక పాజిటివ్గా ఒక వెళ్ళాము అంటే ప్రశాంతంగా ఒక అరగంట కూర్చున్నాం టెంపుల్లో అన్నట్లు ఆ ఉద్దేశంతో వెళ్తే ఖచ్చితంగా సైన్స్ అంటే ఆ బీపీలు వీటికి కూడా ఖచ్చితంగా ఆ భగవంతుని దగ్గరే ట్రీట్మెంట్ కూడా అయిపోతుందని నేను చెప్తున్నాను. భీమవరంలో శివాలయం యొక్క విశిష్టత ఎలా ఉంటుంది సార్? చాలా విశిష్టత అండి. ఆలయము మొత్తం కేరళ లాగా ఉంటుంది అసలు ఆ ఊరు. మన భీమవరం నుంచి ఒక 25 కిలోమీటర్ ఉంటుంది. సముద్రంలో ఇంకా ఐలాండ్, అది ఐలాండ్లోనే ఆలయం నిర్మించడం జరిగింది. కంప్లీట్ ఇసుక నేల. అక్కడ కూడా ఈ ఫౌండేషన్ అదంతా చాలా టెక్నికల్గా చేయాల్సి వచ్చింది. నార్మల్ ఫౌండేషన్ కాకుండా మొత్తం కంప్లీట్ శాండ్, చుట్టూ సీ ఉంది. సో టెక్నికల్ వైజ్ కొంచెం పెద్ద పెద్ద బ్లాక్స్ తీసుకొని ఆ ఫౌండేషన్ చాలా స్టాండర్డ్గా ఒక 10 feet వరకు డెప్త్కి వెళ్ళి చేయడం జరిగింది. ఆ టెంపుల్ ఏంటంటే ఒక 1 acreలో చుట్టూ కొబ్బరి చెట్లు, చాలా ఆహ్లాదంగా ఉంటుందండి ఆలయం చూడడానికి. ఆగమ శాస్త్ర ప్రకారం 4 ప్రాకార ద్వారాలతో శివాలయం స్వామివారు తూర్పు చూస్తుంటారు. అమ్మవారు స్వామివారికి ఎడమ పక్కన దక్షిణ ముఖంగా ఉంటుంది. ఇంకా క్షేత్రపాలకుడు కాలభైరవుడు, ఇట్లా అంటే శివాలయానికి సంబంధించి ఏ విధంగా చేయాలో నవగ్రహాలు, కాలభైరవుడు, ఈ అన్ని ఆలయాలు. నైరుతిలో ఇంకొక గణపతి ఆలయం. స్వామివారి కళ్యాణం జరగడానికి సంవత్సరానికి ఒకసారి కళ్యాణం జరుగుతుంది, ముఖ్యంగా భద్రాచలంలో లాగా. సో అట్లా ఒక ఏర్పాటు చేయడం జరిగింది. అంటే కావలసినంత ప్లేస్ ఉండడం, నిర్మించాలనుకున్న వ్యక్తి యొక్క సంకల్పం కూడా మాకు చాలా పాజిటివ్గా. ఇంకొక ముఖ్యమైన విషయం అండి, ఏ శిల్పికైనా ఎంత స్వేచ్ఛ ఉంటే, ఎంత ఫ్రీడమ్ అంటే అటు ఫైనాన్షియల్గా కానివ్వండి, ఇటు ఆలోచనలు చేసే దగ్గరగా ఆ ఫ్రీడమ్ ఆ దాతలు, కట్టించే దాతలు ఇచ్చినప్పుడు అది ఇంకా అల్టిమేట్గా టెంపుల్ రావడం జరుగుతుందండి. అట్లాంటి ఎక్స్పీరియన్స్ నాకు భీమవరంలో అయింది. అందుకే యజమాని కట్టించిన ధర్మకర్త గారు కూడా పుష్పాభిషేకం చేసి స్వర్ణకంకణం జరిగింది నాకు ఆ టెంపుల్ దగ్గరే. చాలా మెమొరబుల్ టెంపుల్ అండి. ఓకే. సో యాదాద్రిలో శివాలయం అనేది చాలా కష్టంతో కూడుకున్నది. ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, అక్కడ వనరులు అక్కడి వరకు తీసుకొని వెళ్ళి అక్కడ స్థిరపరచడం కావచ్చు, చాలా కష్టంతో కూడుకుందని మీ మాటల్లో విన్నాం. ఆ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది? మొత్తం ద్రావిడ స్టైల్లోనే చేసామండి. శివాలయం కొండపైన యాదాద్రి శివాలయం గురించి అయితే ఫస్ట్ ఉన్న ఆలయంకి చాలా తక్కువ ప్లేస్ ఉండేది. కొండని కొంచెం హైట్ తీసుకొని మొత్తం 4 ప్రాకారాలు వచ్చే విధంగా చేసి ఫస్ట్ అసలు ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేదండి. అసలు ఇప్పుడు భీమవరంలో కట్టిన ఆలయం గురించి అయితే పర్వాలేదు, మంచిగా ఐలాండ్లో అయినప్పటికీ కూడా కొంచెం నార్మల్ ల్యాండ్ మీదే కాబట్టి అంత ఇబ్బంది అనిపించలేదు. కానీ యాదాద్రిలో శివాలయం ఎస్పెషల్లీ అది ఒక ఛాలెంజింగ్ అయింది. నరసింహస్వామి టెంపుల్కి అయితే అన్ని యాక్సెస్ ఉన్నాయి, కానీ శివాలయము అది కొండ ఎడ్జ్లో ఉంటుంది. ఆ ఫౌండేషన్ కవర్ అయితే కానీ అక్కడికి వెళ్ళలేని పరిస్థితి. అట్లాంటి ప్లేస్లో శివాలయం అంత అద్భుతంగా రావడం అనేది అంటే ఎంతో, ఎందుకంటే ఆ చిన్న టెంపుల్ రిమూవ్ చేసే దగ్గర నుంచి ప్రతిష్ట అయ్యేంత వరకు దగ్గర ఉన్నాం మేము. శివుడు ఆ బాధ్యత అప్పచెప్పారు మాకు.
సో అది చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే ఒక చిన్న దారి ఒక ట్రాక్టర్తో పంపించేవాళ్ళం ఫస్ట్ మెటీరియల్, ఒక క్రెయిన్ వెళ్ళాలన్న టాస్క్. అంటే ఆ కొండ అయినందువల్ల దాన్ని మళ్ళీ అంత నీట్గా సెట్ చేసి ఆ ప్రాకారాలు అవన్నీ మీరు చూస్తారు, అసలు అదంతా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఏదైనా దైవానికి సంబంధించిన ఒక సంకల్పం చేపట్టేటప్పుడు దానికి అదే దారులు మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ కొన్నిసార్లు ఇది నిజంగా జరుగుతుందా, ఇది చేయగలమా అనే సంక్లిష్ట సిచ్యువేషన్స్ కూడా మనకి ఎదురవుతూ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడన్నా చూసారు? ఖచ్చితంగా శివాలయం, యాదాద్రి శివాలయం నాకు ఎదురైందండి. అసలు అందరూ మిగతా కాంట్రాక్టర్స్ ఉన్నారు, శిల్పి కాంట్రాక్టర్, అయ్యో అంత రిస్కీ ప్రాజెక్ట్ ఎందుకు చేస్తున్నారు, ఇబ్బంది కదా, రిస్క్ చేయాలి, చేస్తేనే ఆలయం కంప్లీట్ అవుతుందని చెప్పడం. చాలా చిన్న దారి, అదంతా కంప్లీట్ చేయడం చాలా కష్టమైంది. అయినప్పటికీ కూడా మంచి అవుట్పుట్ వచ్చిందండి యాదాద్రిలో శివాలయం మాత్రం. అలానే ఆలయ నిర్మాణాన్ని చేపట్టేటప్పుడు ఒక శిల్పిగా ఎంత క్రియేటివ్గా, ఎంత మంచి థాట్ ప్రాసెస్తో దాన్ని స్టార్ట్ చేస్తారో, డిజైన్ కానీ ఆర్కిటెక్చర్ కానీ క్రియేట్ చేస్తారో, ఆ ప్రాసెస్లో నిర్మాణం చేపడుతున్న ఆ ప్రాసెస్లో చాలా మేనేజ్మెంట్ చేయాల్సి వస్తుంటుంది. అంటే మనకి ఇక్కడ వనరులు ఒక చోట మనకి దొరకవు కాబట్టి ఒక చోట నుంచి వేరే చోటకి తీసుకురావటం, ఈ ట్రాన్స్పోర్టేషన్ కాబట్టి కానీ కమ్యూనికేషన్ కానీ ఈ మేనేజ్మెంట్ అంతా ఎలా అనిపిస్తుంది? అసలు ఈ ప్రాసెసింగ్లోనే చాలా టైం పడుతుంది. మెయిన్ ముఖ్యంగా ఇక్కడ స్టోన్ ఒక వైపు, ఆ చెక్కే శిల్పులు ఒక, అంటే అందరినీ గ్యాదర్ చేసి ఈ ప్రాసెస్ ఫినాన్స్ అండ్ మెటీరియల్ ఇదంతా మేనేజ్ చేయడము, మళ్ళీ ఆ ఫండ్స్ కరెక్ట్గా టైంకి రావడము, టైం టేకింగ్తో ఉన్నది. ఇక్కడ ఏది డిలే అయినా, ఒక మెటీరియల్ లేకపోయినా, స్కిల్గా చేసేవాళ్ళు లేకపోయినా మళ్ళీ ఆ టైం మనం తీసుకొని రాలేము, వెళ్ళిపోయిన టైం. సో ఆ విషయంలో మేము యాదాద్రిలో కానివ్వండి, భీమవరంలో చాలా అంటే ఆ మేనేజ్మెంట్ ప్రాసెస్ అనేది చాలా ఉంటుంది అసలు. అంటే అది ఇష్టంతో చేస్తాం కాబట్టి అంత ఇబ్బంది అనిపించదు. అండ్ నేను అదే అంత లోడ్ తీసుకోవాలన్నా కొంచెం కష్టమే, అంటే ప్రాసెస్ విషయానికి వస్తే మాత్రం. కానీ అంత కష్టపడితేనే ఆలయాలు అనేవి తయారవుతాయి. ఆ ఆత్మసంతృప్తి మీరు మనం ఇందాక అనుకున్నాము, ఆ స్వర్ణ సత్కారం జరిగిన రోజైతే అసలు నేను యాదాద్రి శివాలయం ప్రతిష్ట రోజు ఆ మైకులు ఎలా అంటే అండి, మొత్తం ఆ యాదాద్రి అంతా మార్మోగే విధంగా పలానా శిల్పి పలానా బాలసుబ్రహ్మణ్యాచారి చేశారు అని, అలా అంటే ఆ పడ్డ కష్టం, ఆ 5 years పడ్డ కష్టం అంతా ఎంత ఒక హ్యాపీ ఫీలింగ్. అంటే పూర్తి చేసాం. ఆ పూర్ణాహుతి అయిన తర్వాత మాధవానంద స్వామి వారు నన్ను సీఎం గారికి పరిచయం చేయడం, అక్కడ గుడి చేసిన శిల్పి గారండి బాలసుబ్రహ్మణ్యం గారు అని చెప్పేసి, వారు మళ్ళీ తిరిగి స్వామివారికి పరిచయం చేయడం, అదంతా చాలా అసలు ఒక 10-15 నిమిషాలు ఆ కార్యక్రమంలో చాలా ఆనందం అనిపించిందండి. అద్భుతమైన ప్రాసెస్. అంత జనాల మధ్యలో ఒక శిల్పిగా నాకు దక్కిన గౌరవం మాత్రం యాదాద్రిలో మరవలేనిది. వాణి బాలసుబ్రహ్మణ్యం శిల్పకళా మందిరంలో మనం చూసిన అద్భుతమైన శిల్ప ప్రక్రియ, శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారితో సంభాషణ ఎప్పటికీ మర్చిపోలేనిది. ఆలయ నిర్మాణం వెనుక ఉన్న కథలను ఆయన మనకు వివరించి శిల్పకళను మరింత అర్థం చేసుకునే అవకాశం ఇచ్చారు. ఈ కార్యక్రమం ఇక్కడితో ముగుస్తుంది. మనం మళ్ళీ కలుసుకుంటామని ఆశిస్తూ సెలవు.